ఘనంగా ప్రారంభం కానున్న మారాయిగూడెం సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవతలైన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 27వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు జరగనుండగా జాతర మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జాతర నిర్వహణ కమిటీ దేవర బాలలు తెలిపారు. ఆదివాసీల ఇలవేల్పుగా కొలుచుకునే సమ్మక్క సారలమ్మలు భక్తులు కోరిన కోరికలు తీర్చే భక్తులు కోరిన కోరికల కొంగు బంగారంగా ఈ తల్లులకు ప్రసిద్ధి. దేవర బాలలైన సోడి శాంతమ్మ అచ్చమ్మలకు గత అనేక సంవత్సరాల క్రితం కలలో కనిపించిన ఆ తల్లులు మారిగూడెంలో తమకు జాతర జరపాలని చెప్పినట్లుగా ఆనాటి నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర ముగిసిన కొద్ది రోజులలో మారాయిగూడెంలో మినీ మేడారం జాతరగా జాతర జరుగుతున్నట్లు దేవర బాలలైన సోడి శాంతమ్మ అచ్చమ్మలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం ఆదివాసీ గ్రామమైన మారాయిగూడెంలో రేపు అనగా 27వ తేదీన సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతూ ఉంది. ఈ మారాయిగూడెంలో జరిగే జాతరకి మినీ మేడారం అని కూడా పేరు ఉంది. ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. మా మేడారంలో ఎలాగైతే జాతర మహోత్సవం జరుగుతుందో అదే పద్ధతిలో ఈ మినీ మేడారం మారాయిగూడెంలో కూడా జాతర జరుగుతుంది. ఈ జాతరకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి ఆదివాసీలే కాకుండా ఇతర భక్తులు కూడా వేల మందిలో హాజరై ఈ జాతరకి పాల్గొంటారు. ఈ జాతర సంబంధించి దేవర బాల శాంతమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. వారు ఇక్కడ ఉన్నారు. శాంతమ్మ గారు, చెప్పండి, ఈ జాతర ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 27 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ జాతర సంబంధించి విశేషాలు చెప్పండి. 27 నుంచి జాతర మొదలవుతుంది. 27 నుంచి మరి మంగళవారం మొదలయ్యి 2వ తారీఖు దాకా నడుస్తుంది జాతర. మంగళవారం జాతర మొదలు చేస్తాము. స్టార్టింగ్ బుధవారం రోజేమో సారలమ్మ తెస్తాము 4 గంటల టైంకి. బుధవారం సారలమ్మ తెస్తే గురువారం రోజేమో తల్లి దేవత వనదేవత వస్తుంది 12 గంటలకి గురువారం. మళ్ళీ 4 గంటల టైం నుంచి తల్లి దేవత వస్తుంది గుట్ట నుంచి. ఈ జాతర 2వ తారీఖు దాకా జాతర వస్తుంది. అన్ని ప్రాంతాల నుంచి జాతరకు వస్తారు కాబట్టి ఈ జాతర కూడా దుమ్ముగూడెం మండలం ఘనంగా జరగాలని అందరినీ కోరుకుంటున్నాం.